ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓం భూర్భువస్సు తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సు తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సు తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలండి. ఈ పవిత్రమైన సమయాల్లో ప్రారంభించకపోతున్నాం. ఏంటంటే రుద్రం అయిపోయింది కదా, మనం ఏం చేయలేము. స్టార్ట్ సమ్ సిరీస్ ఆఫ్ స్వామి మెసేజెస్. ఇంక భవిష్యత్తులో ఏమన్నా ఇక్కడ ఉన్న స్వామి యొక్క మెసేజ్ల మీదే సత్సంగాలు ఉంటాయండి. ఇండివిజువల్ బుక్స్ అంటే మీరు చదువుకోండి. డోంట్ ఆస్క్ ఆల్సో హియర్. స్వామి మెసేజెస్ చాలా ఉన్నాయి. సో విల్ హ్యావ్ సమ్ సిరీస్ ఆఫ్ మెసేజెస్ విల్ స్టార్ట్ హియర్. సార్ ఈరోజు డేట్ రికార్డ్ చేయండి సార్ కోటేశ్వరరావు గారు, తర్వాత నేను నోట్ చేసుకుంటా. యాక్చువల్గా జనరల్గా ఏమన్నా కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడితే ఐ విల్ ఎంజాయ్ విత్ యూ ఓన్లీ, బట్ దిస్ టైమ్ ఐ ఎంజాయ్ ద బ్యూటీ ఆల్రెడీ. ఒక్కడే తినకూడదని మన సార్ చెప్పారు, ఒక్కడే ఆనందపడకూడదనే ఉద్దేశంతో వాట్ ఐ ఎంజాయ్ ద బ్యూటీ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఐ ఆల్రెడీ ఎంజాయ్ దిస్ బ్యూటీ. జనరల్గా నేను చదవను, అని ఈ సబ్జెక్టు అలా చదవాలనిపించింది. సో విల్ హ్యావ్, నాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ యొక్క స్వామి యొక్క సందేశాలను ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ యొక్క భక్తుల పాత్ర కూడా ఉంటుంది. కోటేశ్వరరావు గారు ఏ ఒక్కడో చెప్తే ఊరుకోను. లెట్ ఆల్ షేర్ అని చెప్పండి. అందరికి అవకాశం ఇవ్వాలని చెప్పండి నేను పిలిచినప్పుడల్లా. ఓకే సార్. సో మీకు కూడా అవకాశాలు ఉంటాయి, ఇందులో చాలా అవకాశాలు వస్తాయి. పూర్ణ ప్రేమయందే పుట్టున సౌఖ్యంబు, సత్య త్యాగ శాంతి క్షాంతులబ్బు, ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా, సత్యమైన బాట సాయిను. ఫ్యాంటాస్టిక్ సిరీస్ ఆఫ్ మెసేజెస్ అండి. ఇంత ఆనందం ఎప్పుడు కూడా చాలా కాలంగా చదివాను, అంటే నేను చదివింది చాలా తక్కువ, బట్ ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. ఈ ఆనందానికి కారణం మా మేడం. తను చదువుతుంటే చూశాను ఇది. సో లెట్స్ గో టు స్వామి మెసేజ్ ఆయన మాటల్లోనే. ప్రేమ స్వరూపులారా, జ్ఞానానం జ్ఞానముత్తమం. మనకు తెలుసు ప్రపంచంలో ఎన్నో విధాల జ్ఞానాలు ఉన్నాయి. సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, చిత్రం కావచ్చు, శిల్పాలు. ఐ థింక్ 64 టైప్స్ ఆఫ్. ఇవే కాకుండా లౌకిక జ్ఞానం ఉంది, వైజ్ఞానిక జ్ఞానాలు కూడా ఉన్నాయి ఈ లోకంలో, ప్రపంచంలో. సో మెనీ టైప్స్. బట్ ఇటువంటి జ్ఞానాలన్నిటికంటే కూడా ఆత్మజ్ఞానమే అత్యంత ఉత్తమమైనది, శ్రేష్టమైనది అంటారు స్వామి. స్వామి అంటాం జనరల్గా అన్ని ఇతిహాసాలు కూడా అదే చెప్తాయి. మన భౌతికమైన ప్రపంచంలో ఈ భౌతికమైన కళల చేత మనం శాంతి సౌఖ్యాలను అందుకోనలేడు అంటారు స్వామి. కేవలము ఈ సమస్త మానవాళికి ఒక ఆత్మ జ్ఞానం వల్ల మాత్రమే శాంతి సుఖాలు పొందే అవకాశం ఉంది. ఇదే ఛాన్స్. అందుకనే శంకరాచార్యుడు అన్నట్టుగా నహి రక్షతే డుప్రున్ కరణే ఆదిశంకర్లు ఉన్నారు. చాలా కంఫర్ట్స్ ఉన్నాయి కదండి మరి. అంటే ఇవన్నీ కూడా భౌతిక జ్ఞానం లోక సంబంధమైన సౌఖ్య సుఖాలు సంతోషాలు మాత్రమే ఇస్తుంది. యూ వాంట్ ఎటర్నల్ పీస్ అండ్ ఎటర్నల్ బ్లిస్. మోదము ప్రమోదం రకరకాలు చెప్పారు సార్.
I don't want to go to other subjects here. But ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానం పొందుతాడో వాడు సుస్థిరమైన శాంతి సుఖాలు పొందుతాడు, అందిస్తుంది కూడా. కేవలము ఈ పర్మనెంట్ బ్లిస్ కావాలంటే హ్యాపీనెస్ వేరు, బ్లిస్ వేరు. ఇప్పుడు ఇడ్లీ తిన్నాను, హ్యాపీనెస్, హాయిగా ఉంటాయి. ఎంతసేపు ఉంటుంది ఆనందం. సో ఆధ్యాత్మిక జ్ఞానమే నిజమైన జ్ఞానం అని చాలాసార్లు మనం ఇంతకే ముచ్చరించుకున్నాము. దీనికి రకరకాల పేర్లు చెప్తుంటారు మహనీయులు. ఆత్మజ్ఞానం అంటారు ఒకళ్ళు, బ్రహ్మజ్ఞానం అంటారు ఒకళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. బట్ ఆల్ ఆర్ వన్. ఏంటంటే దీని గొప్పదం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపిస్తుంది. మృత్యుత్వంలో అమృతత్వాన్ని నిరూపిస్తుంది ఈ ఆత్మజ్ఞానం. ఈ పవిత్రమైన సృష్టి స్థితులను, పవిత్రమైన దివ్య మార్గంను ప్రసాదించేది ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. మరి వాట్ ఈస్ ది బేస్ ఫర్ దిస్? ఈ జ్ఞానం ఆధారం ఏమిటి? ఆధారం అన్నమాట, ఆధారము ఆధారం చాలాసార్లు ముచ్చరించుకున్నాం. సో వాట్ ఈస్ ది బేస్ ఫర్ ఈ జ్ఞానానికి ఆధారం ఏంటంటే నిర్మలమైన చిత్తము, చిత్తశుద్ధి అత్యవసరం. అందుకని శాస్త్రం చిత్తస్య శుద్ధయే కర్మ. మరి చిత్తశుద్ధి ఎలా వస్తుంది అంటే పవిత్రమైన కర్మలు అత్యవసరం. ఈ కర్మలు సదాచారములనే, సత్ప్రవర్తన, సద్గుణములు, సత్సంగములతో ఆచరించే పవిత్రమైన కార్యములు. ఇంతేకాకుండా మన ఎన్నో సాహిత్యాలు ఉన్నాయి. భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఎవరు కావాలంటే అన్ని. ఇటువంటి గ్రంథాల యొక్క పఠనం కూడా సత్కర్మలే అంటారు. అంతేకాకుండా దాన ధర్మాది కర్మలు చేస్తుంటారు కొంతమంది, యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు కొంతమంది. ఇట్ ఆల్సో కమ్స్ అండర్ సత్కర్మల కిందనే. ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సత్కర్మ. మరి లోక సంబంధమైన మాకు ఒకసారి ఉండేవారు, ఆయనకి నిజంగా నేమ్ ప్లేట్ రాసుకోవడం సరిపోదు, గోడ అంతా సరిపోదు. తిరుపతిలో ఉండేవారు నాకు సార్ ఒక ఆయన, రెడ్డి గారు. అన్ని క్వాలిఫికేషన్ సంపాదించాడు, నేమ్ ప్లేట్ సరిపోద్దు. ఒక వాళ్ళు కావాలి ఆయన రాయాలంటే. ఆయన దగ్గర మేము ఎంఏ సోషియాలజీ నేర్చుకున్నాం. ఆయన బేసికలీ ఈజ్ ఎ టీచర్, గోవిందరాజస్వామి హై స్కూల్లో సైన్స్ టీచర్. లోక సంబంధమైన విద్యలు అభ్యసించిన వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, విద్యావంతుడు కావచ్చును. బట్ సర్వజ్ఞుడు కాలేడు అంటారు స్వామి. శోకమును నివారణ చేసుకునే మార్గానికి ఉపాయం బోధించేదే ఆత్మవిద్య. ఎవరు అంటే అందరూ, ఎవ్రీబడి ఎలిజిబుల్. ఇక్కడ వాళ్ళు వీళ్ళని కేటగిరైజేషన్ లేదు. తరతి శోకమాత్మవిత్ అన్నారు. అంటే శోకమును దాటే మార్గం ఒక ఆత్మ జ్ఞానం చేతనే లభిస్తుంది. అన్ని మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవడానికి వీలు కాదు. అటువంటి శోకాన్ని తప్పించి ఆనందము చేకూర్చేది ఆత్మవిద్య అంటారు. ఈ టోటల్ ఎసెన్స్ అంతా కూడా, ఈ సత్సంగాల సిరీస్ అంతా కూడా ఆత్మవిద్య గురించే ఉంటుంది. అంటే టిపికల్ గా ఉంది అనుకోవద్దు. లోపల ఎన్ని కాస్త లోపలికి పోతే ఎన్నో ఫన్నీ విషయాలు చెప్తారు స్వామి. ఎన్నో ఇతివృత్తాలు వస్తాయి. డోంట్ థింక్ అండి, ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాం. ఇదే ఆధ్యాత్మిక విద్య. మరి ఆత్మవిద్యకు ఎవరు అర్హులు అనే విషయాన్ని విచారించాలి అంటారు స్వామి. హూ ఇస్ ఎలిజిబుల్? బాలురా, వృద్ధులా, స్త్రీలా, పురుషులా, లేకపోతే వేరే ఏమన్నా ఒక ప్రత్యేకమైన తెగకు సంబంధించిన వారా?
అని కనుక ఎంక్వైరీ చేస్తే ఆత్మజ్ఞానం వెలిగించడానికి అందరూ అర్హులే అంటారు ఫైనల్. మరి సోకాల్ లౌకిక విద్యలు మనకి కీర్తి వస్తుంది, ప్రతిష్ట వస్తే గౌరవం వస్తుంది సొసైటీలో. కానీ ఆత్మ విద్య చేత దైవ అనుగ్రహంకే పాత్రలై దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరి ఇటు విద్యను పొందటానికి లౌకిక విద్యలో కానీ, లౌకిక ధన కనక వస్తువాహనాదులు ఎందు కానీ కులమత సౌఖ్యమన్ ఏమాత్రం అవకాశం లేదు. మిగిలిన విషయాలు ఏ దాంట్లో కూడా లేదు. ఓ బ్యూటిఫుల్, అందుకని చెప్తారు స్వామి ఎవిడెన్సిబుల్ అంటే. వాల్మీకి యవ్వని వంశమందలి వాడు నందుని ఏ పల్లె ఎందుకుంటే ధర కుచేలుడు ఎంత ధనము కలిగి ఉండే, గజరాజు ఏ విద్య కలిగి ఉంది, వసుధ ధ్రువుడెంత వయస్సు కలిగి ఉండే, తినడానికి ఎంతటి తెలివితేటలు ఉన్నాయి. ఓ విధంగా కనుక మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతే జాతి మత కుల ధన కనక వస్తు వాహనాలతో దైవత్వానికి ఎట్టి సంబంధము లేదు. భక్తి కలిగిన వారికి వసుధ కూడా సత్యమైనని నువ్వు అనుకుంటే తులసిదా తూదుగా కన్నా దొరికిపోయింది. ఈ భక్తి అనేది మానవత్వంలో ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది అన్నారు స్వామి. యో మద్భక్త సమే ప్రియ, నన్ను భక్తితో కొలిచే వాణి అంటే నాకు అధికమైన ప్రేమ అంటున్నాడు భగవంతుడు. అని చెప్పి లౌకిక విద్యలో మనం అశ్రద్ధ చూపించరాదని మళ్ళీ ఎట్లా కావాలంటే అట్లా చెప్తారు. సో ఫస్ట్ ఆత్మవిశ్వాసం నమ్మకం ఉండినట్టే తన పైన దైవం పైన నమ్మకం, బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ బిలీఫ్ ఇన్ గాడ్ అని అనుకుంటుంది. అప్పుడే మానవత్వం యొక్క విశిష్టత పొందుతుంది అంటున్నారు. అదే అదే ఇంకో రకంగా చెప్తారు ఇక్కడ. ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. రిపీట్ చేశారు మరి ఇక్కడ, తప్పుపోయింది వివేకానంద అన్నట్ట. సో మొట్టమొదటి మానవుడు ఒక దివ్యమైన విషయం పైన సంపూర్ణ విశ్వాసం పెంచుకోవాలన్నారు. సో బ్రహ్మ విద్య జీవిత పరమావధి. మనం తాపత్రయం కావచ్చు, మీ అందరి తాపత్రయం, ఇప్పుడు సాయంత్రం రకరకాల సత్సంగాలు పెట్టారు, ఒక్కొక్క గ్రూప్ కోడ్. వాట్ ఆల్ దీస్, ఏదో చేయాలి, ఏదన్నా చేయాలి అన్న తాపత్రయం. ప్రజెంట్ ఎడ్యుకేషన్ గురించి చెప్తూ ఈనాటి విద్యలంతా లౌకిక సంబంధం, ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ మన బాగా. ఇహమును సుఖయింప హేమతారక విద్య, పరమును సుఖయింప బ్రహ్మ విద్య. ఒకటి జీవనోపాధి, జీవిత పరమావధి. జీవితము తలసాలు అనుకోం తేడా మధ్యలో వీడి అంటే విలువలు. జీవనోపాధి విద్య లేకుండా జీవిత పరమావధి మార్గం అందును మానవునికి అన్ని విధంగా అభివృద్ధి కలగనేరదు, ఉండాలి. దట్స్ వై పిల్లల్ని కూడా అడ్రస్ అనుకుని స్వామి చెప్తున్న మెసేజ్ ఇది. అందరూ అడ్రస్ పిల్లలు అండ్ డివోటీస్ కలుపుకొని స్వామి చెప్పిన మెసేజ్ ఇది. సో లౌకిక విద్యలు కూడాను మీరు అలక్ష్యం చేయరాదండి. పుట్టపత్తుల పిల్లలు భజన చేస్తారు అక్కడ, అందులో టాప్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు. సో చదువులతో పాటు సంస్కారం కూడా అత్యవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి కావచ్చు, వ్యాసుడు కావచ్చు, ఇలాంటి మహత్తులందరూ ఆనాటి సంస్కారంతో పాటు లౌకికమైన చదువులు కూడా నేర్చుకోవడం చేతనే లోకానికి పవిత్రమైన గ్రంథాలు అని లోకమిత్రులు కాగలి. వాళ్ళిద్దరు దే హ్యావ్ దిస్ లౌకికమైన చదువులు అలాంగ్ విత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఇంక్లూడింగ్ వాల్మీకి అండ్ వ్యాస.
18 పురాణాలు వేదం యొక్క విభాగంలో ఆనాటి మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలను కూడాను కొంత ఆదరణ తీసుకుంటున్నాయి. ఈ లోకమునందు గల సమస్త పదార్థములు కానీ సమస్త లోకములు కానీ దైవం నందే ఇమిడి ఉంటున్నాయి. ఓ భగవంతునికి ఏమి ఇవ్వగలము? ఆ సోదరి మనకు అప్పుడప్పుడు పద్యాలు చెప్తుంటారు. ఈవిడ శంకర సరస్వతి కూడా చెప్పిందాం సార్. ఆయన అడిగింది ఒకటి పవిత్రమైన ప్రేమ ప్రేమ ప్రేమ. అతడు ఆశించే కూడా మరొకటి లేదు. అందుకని ఒక మహాకవి అన్నట్ట ఆ మహాకవి అందాన్ని స్వామి నేరేట్ చేస్తారు. బ్రహ్మాండమంతటా ప్రబలుతుండేది నీకు ఆలయంబు సమర్ప అలవేగునే, కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమిద దీపము ఎవరు పట్టగలరు. సర్వజీవులందు సంచరించడి నీకు సరి అయిన పేరిట సాధ్యమగునే, బ్రహ్మాండమంతే బొజ్జలో నుండగా భక్తి భోజం నీకు పెట్టదగను. ఒక ఎవరు కవి అంటే దాన్ని స్వామి రిపీటెడ్. ఇది మన స్వామి చెప్పారు. స్వామి చెప్పింది. బట్ ఒక మహాకవి ఎవరో అన్నారని స్వామి చెప్పారు. కవి పేరు చెప్పాలి. మానవుడు తన యొక్క భ్రాంతి నిమిత్తమై, ప్రేమ నిమిత్తమై, ఆనందం నిమిత్తమై భగవంతునికి కొన్ని రూపనామములు కల్పించుకుంటున్నారే గాని భగవంతునికి ఎట్టి రూపములు ఎట్టి నామము లేవు. ఈశ్వర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం. సర్వత్రా నిండి ఉన్న భగవంతునికి రూపనామములు పెట్టుట మన ప్రేమ స్వరూపములే కానీ అన్య స్వరూపములు కావు. ఈ ప్రేమ హృదయంతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని పొంది జగద్వ్యాప్తికి కీర్తినందుకు అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస గురించి చెప్తున్నారు. ఆయనకు లౌకిక విద్యలు ఏమాత్రం అభ్యసించలేదు. నిరంతరం దైవ ఆరాధనే. ఎప్పుడు కూడా తన మనస్సును తాదాత్య భావంతో అనుభవిస్తూ వచ్చేట. ఆయనకి వేరే విద్యల్లో అభిరుచి కూడా ఉండేది కాదు. ఇక ఇంకొక మాట చెప్పారు ఇక్కడ. అతను ఈ ఆరాధనల యందు తన జీవితం అంకితం చేసినప్పుడు ఆయన తండ్రికి 5 రూపాయల పెన్షన్ వచ్చేయట. ఎవరు? రామకృష్ణ ఆర్కే పరమహంస ఫాదర్కి 5 రూపీస్ పెన్షన్ వచ్చేయట. ఈ 5 రూపాయలతోనే జీవితం ఆనందంగా గడిపేవాట. ఈ పెన్షన్ అనే మాట కూడా అతను తెలిసే రామకృష్ణ పరమహంస తెలిసేది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అని అనేవాట. అంత విద్యాహీనత. పెన్షన్ అంటాం కూడా చేతక పెన్సల్ అనేవాట. మరి అటువంటి లౌకిక విద్యలో వెనుకబడిన వాడు జగద్వ్యాప్తిగా ఎక్కడ చూసినా కూడా ఆర్కే మఠాలు మిషనరీస్ ఎంతమందికి ఆరాధ్యమయ్యాడు. విశ్వవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా ఉన్నాడు. వన్ మోర్ ఎగ్జాంపుల్. దారులు కొట్టుతుండేవాడు రత్నాకరుడు. వాల్మీకి మారాడు భగవంతుని ప్రేమనామం ప్రభావం చేతనే. ప్రహ్లాద రాక్షసుల వంశంలో పుట్టాడు. భగవంతుని యొక్క ప్రేమ భావాలు నింపుకున్నాడు. జగత్ వ్యాప్తిని పొందాడు. ప్రహ్లాదుని పేరు ఉచ్చరించిన వాడు ఉండడు. హనుమంతుడు భీషణుడు అంటాడు. వానజాతి వాడు నిరంతరం రామనామ జపం చేత తన జీవితం సార్థకంగా ఉంచుకున్నాడు దైవ ఆరాధన వల్ల. బికమ్ ప్రామినెంట్. ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదు. జటాయు పక్షిజాతి రామనామాన్ని చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథ కూడా పొందరాని మహాభాగ్యం. ఎప్పుడు కూడా చెప్తుంటాం జటాయు మాట వచ్చినప్పుడు అందరూ చెప్తారు ఈ మాట. రాముడు తండ్రికి కూడా చేయని పని జటాయుకు చేస్తాడు.
సో భక్తికి మానవుడని కానీ దానవుడని కానీ జంతువు అని కానీ పక్షి అని కానీ భేదం ఏమాత్రం లేదు. అని చెప్పాలి. ప్రతి నిర్జీవ పదార్థం అంటూ ఏం లేదని రుద్రంలో చెప్తుంటారు. ప్రతి దానిలో చైతన్యం ఉంటుంది, తక్కువ ఎక్కువ. సర్వజీవులు ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందడానికి అధికారం ఉంది. సో భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి అంటే భజన చేయటం, ధ్యానం చేయటం, జపాలు చేయటం, క్షేత్రాలకు పోవటం, దివ్యమైన దర్శన సంబంధం. ఇంత మాత్రమే కాదు, జన్మలమైన ప్రేమతత్వమే భక్తి అంటున్నారు. భగవంతుని మన చాలా మంది భగవంతుని మీద ప్రేమే భక్తిని చాలాసార్లు మనం అనుకున్నాం. భగవంతుని మీద కలిగిన ప్రేమయే భక్తి అంటున్నారు. డిజైర్లెస్ లవ్. మళ్ళీ ఇక్కడ కండిషన్ ఉంది, స్వార్థరహితంగా ఉండాలి. మళ్ళీ అంతేగాని చిట్టాపద్ధతులు ఉండకూడదు. స్వార్థరహితమైంది, దోషరహితమైంది, నిశ్చలమైంది. ఇలాంటి దివ్యమైన భక్తిని మొట్టమొదట మనం ప్రారంభించాం. ఎక్కడ తెలుస్తుంది అంటే మనం జనరల్గా చెప్పుకుంటాం, నేను నేను అనే తత్వం గుర్తించడం. హూయామై, నేనెవరు, నువ్వెవరు అంటే అది తెలుసుకోవడానికి వచ్చాడని చాలాసార్లు చెప్పాను నేను శ్రీరామచంద్రమూర్తి. నేనెవరు అనే విషయం మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆరు బాడీ, ఈ దేహం అనేది నా దేహం ఎందుకు చెప్పాలి? మై బాడీ అంటాం అంటే మై డిఫరెంట్, బాడీ డిఫరెంట్. మై హార్ట్ అంటే మై డిఫరెంట్ హార్ట్. చాలాసార్లు మనం చాలా సందర్భాలు అనుకున్నాం. ఫస్ట్ స్టెప్ లో ఏబిసిడి నేర్పించాలి. మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ. బట్ హూ ఆర్ మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. బాగా చెప్పాను ముందు. మై బాడీ అన్నారు, మై మైండ్ అన్నారు, మై బుద్ధి అన్నారు, మై చిత్త అన్నారు, మై ఇంద్రియ అన్నారు, మై అంతఃకరణ అన్నారు. బట్ హూ ఆర్ మై? సో దట్స్ మై ఈజ్ డిఫరెంట్, ప్రత్యేకంగా ఉంటుంది. సో దట్ ఈస్ విట్నెస్, సాక్షిభూతం. దట్స్ కాల్ కాన్షియస్నెస్ అంటారు. దట్స్ కాల్, దాన్నే చైతన్యం కూడా అంటారు. ఎక్కడ ఉందంటే సర్వత్రా వ్యాపించి ఉంది. దాన్ని చిత్ అని అంటారు. డిఫరెంట్ వర్డ్స్ బట్ ఆల్ ఆర్ ఈక్వల్. సో చైతన్యం ఎక్కడుందంటే సర్వవ్యాపి. ఇన్ యూ, విత్ యూ, అబౌవ్. స్వామి అనిల్ కుమార్ గారు చెప్పారు, ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ. ఆ మహనీని మనం తలుచుకోవాలి ఎప్పుడైనా. మరి చైతన్యాన్ని మన బాహ్య ప్రపంచంలో, అవుటర్ వరల్డ్ లో ఎంత ఎతికినా మనకు లభించదు అన్నారు. సో సీ ఆల్వేస్ అవుట్ సైడ్ అండ్ సీ ఆల్వేస్ ఇన్ సైడ్. దృష్టిని మనం అంతర్ముఖం గావించుకున్నప్పుడే ఈ పవిత్రమైన చైతన్యం లభ్యమవుతుంది. దట్స్ వై వేదాంతం ఏం చెప్తుంది, మనం తపోవనంలో చెప్పుకుంటే చివరిలో నేతి 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 అని. నాట్ దిస్, నాట్ దిస్, ఇంతేనా, ఇంతే కాదు, ఇంత కాదు, ఇంత కాదు, ఇంత కాదు, ఇంతకంటే కాదు. ఎన్నిసార్లు అన్నా అదే మాట, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్. సో మైండ్ ఈ నాట్ బుద్ధి. నాట్ చెప్తాం, ఐఆమ్ ఐ. నేనే పుస్తకం కూడా వచ్చింది, ఉంది ఒకటి, చాలా బాగుంటుంది. నేనే ఒక అద్భుతమైన గంధరాజం. అది కూడా స్వామి ఉపన్యాసాలే. ఐఆమ్ ఐ. ఇలాంటి తత్వాన్ని అది నిర్ణయం. సో ఐఆమ్ ఐ, యూ షుడ్, ఆ ఫీలింగ్ రావాలి. అటువంటి స్వస్వరూప సందర్శన భాగ్యాన్ని కల్పించేదే భక్తి మార్గం. అది ఆ భక్తి మార్గం సత్యాన్ని కూడా అన్వేషింపజేస్తుంది. మనకి అనుకుంటే ఏ మార్గాలు కావాలి, ఏ మార్గాలు అవసరం కాదు. అన్ని చోట ఉన్న
జీవితాన్ని మనం దర్శించవచ్చు. అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సత్యాన్ని గుర్తించడం సగుణ సాకార కొంత అవసరం. విగ్రహారాధన పనికిరాదని అనద్దు. నిర్గుణ నిరాకారం తత్వం తెలియాలంటే సగుణ సాకార రూపాలు అవసరం. దట్స్ వై సగుణ సాకారాలు లేకుండా నిర్గుణ సాకారంలో ప్రవేశించలేరు అని అన్నారు. దట్స్ వై స్టార్టింగ్ లో సాకారం యొక్క ఆరాధన అవసరం అంటున్నారు. సో యాక్చువల్లీ అంతర్ముఖం గావించుకుని నిరాకార నిర్గుణ తత్వంలో ప్రవేశింది. అంతర్బహిష్ట తత్వం ఎవరని చెప్పండి ఇది? సమ్మన్ అంతర్బహిష్ట తత్వ సర్వవ్యాప్తి నారాయణ స్థిత. సర్వం వ్యాప్త నారాయణ స్థిత. ఎక్కడ చూసినా నారాయణ తత్వం కనిపించడంలో మన ప్రత్యేక ప్రదేశానికి పోగల. కానీ బట్ అలా కాలగాలంటే అటు నమ్మకం, విశ్వాసం, దృఢమైన శక్తి ఒక రూపాన్ని ఒక దృఢమైన ఆదరణ చేసుకోవాలి. సో ఈ విధంగా భక్తి మార్గంలో ప్రవేశించి తదుపరి తాదాత్య భావాన్ని పొందాలి, ఆత్మజ్ఞానంలో చేర్చవచ్చు. ఎందుకంటే పుష్పం లేకుండా కాయ లేదు, కాయ లేదు ఫలం లేదు. సో పుష్పము, కాయ, ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన ఆత్మతత్వం అంటారు. సో ఫ్లవర్ ఈజ్ కారణంగా ఉంటుంది. అది క్రమక్రమేణా భక్తి మార్గమైన కాయగా మారుతుంది. దాన్ని పోషిస్తూ రాగా ఫలం అనే జ్ఞానం తయారవుతుంది. సో ఎప్పుడైతే ఫలం పూర్తి కాగానే అందులో మాధుర్యం ప్రవేశించి తద్వారా డిటాచ్మెంట్, వైరాగ్యం సహజంగా ఏర్పడుతుంది. సో వైరాగ్యంలో రావాలంటే కర్మ, ఉపాసన, జ్ఞానం తత్వం అవసరం అంటున్నారు. ఒకసారి వైరాగ్యం ఉంటాయి. సో దట్స్ వై ఎంటర్ ఇంటూ కర్మ మార్గం. సో మనం ఏం చేసినా భగవత్ ప్రీత్యర్థంగా చేయాలి. చివరికి ఎన్ని పూజలు చేసినా చివరికి సర్వం కృష్ణ అర్పణ వస్తు చేస్తుంటారు. ఎస్యూబీసీలో రోజు కళ్యాణం చేసినా అంతే, చివరికి సర్వం శ్రీ కృష్ణ అర్పణ వస్తు అంటుంటారు. సో పిల్లలు మళ్ళీ చెప్తున్నారు, సాయిబాబా దగ్గర ఉంటే సాయిబాబా దగ్గర ఉంటే లౌకిక విద్యలు బ్రహ్మాండంగా వస్తాయి. స్వామి ఎందుకు పెట్టారు ఎంబీఏలు, ఎంఎస్సీ ఇవన్నీ ఎందుకు పెట్టారు మరి? సో వెన్ యూఆర్ ఇన్ ద వరల్డ్ మస్ట్ హ్యావ్ లౌకిక విద్య. ఇందాకే చెప్పారు, వ్యాసుడు మనకు తెలియదు, వ్యాసుడు వాళ్ళకి కూడా లౌకిక విద్యలు నేర్చుకున్నారు, మనకు ఇప్పుడు తెలిసింది. అభ్యసించిన విద్యను ఆచరణలో పెట్టారు. సో ఆలోచన, ఆచరణ, నెగిటివ్ అండ్ పాజిటివ్. దట్స్ ఫైనల్ గా ఇప్పటికీ మనస్సేకం, వచ్చేసేకం, కర్మ ఎన్నోసార్లు అనుకున్నాం. సో హృదయపూర్వకంగా చేయాలి. సో ఫైనలీ ఇట్ లీడ్స్ టు ఫలత్యాగం. కర్మలను ఆచరించదని ఎవడు చెప్పలా. కర్మ ఫలత్యాగం అనలేదు, కర్మ ఫలత్యాగం అన్నారు, కర్మ త్యాగం అనలేదు. నేనేం చేయట్లేదు అన్నాడు, ఏదో చెప్తున్నాను. ఎన్నోసార్లు 100 సార్లు చెప్పారు అందరూ. నేనేం చేయట్లేదు అంటే నడవదు. గాలి పీల్చుకోవడం వదలడం కూడా క్రియ. సో వీ కెన్ కంటిన్యూ. నాకు అనుకూలం ఉన్నప్పుడల్లా వీ కెన్ కంటిన్యూ దిస్ సిరీస్ ఆఫ్ సత్సంగాలండి. ఓం శాంతి శాంతి శాంతి. ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు, సాయిరామ్ సార్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతా తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు అర్పించుకుంటూ భక్తులందరికీ కూడా సాయిరామ్. ఈరోజు సత్యం శివం సుందరం 6వ భాగం చదవటానికి అవకాశాన్ని కల్పించినటువంటి స్వామికి, గురువు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాం. ఈ అధ్యాయము పరివర్తన పవనాలు, 9వ అధ్యాయం. దీనిలో మొదటి భాగంలో
చివరి పేరా ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జీవి సత్యనారాయణ గారి ప్రార్థన మేరకు 1988 జనవరి 1న నూతన సంవత్సర సందర్భంగా శ్రీ సత్యసాయి సంస్థల సభ్యులకు భగవాన్ బాబా వారు వ్రాతపూర్వకంగా సందేశాన్ని ఇచ్చారు. అంతర్లీనంగా ఉన్న తమ సిద్ధాంతాన్ని విశదమయ్యేటట్లు చేస్తూ సమస్త కార్యక్రమాలను చూసే మార్గదర్శనం కలిగిస్తున్న విలక్షణమైన సందేశం ఇది. ఆ సందేశం ఈ రోజు ప్రారంభమవుతోంది. భగవాన్ యొక్క నూతన సంవత్సర సందేశం. ఇది 1988 సంవత్సరం జనవరి 1వ తేదీన స్వామి ఇచ్చినది. ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన మహామంత్రాలు 3 ఉన్నాయి. అవి దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి. ఈ మూడింటిని ఆచరిస్తున్నవాడు మాత్రమే నిజమైన మానవుడు అనిపించుకుంటాడు. శ్రీ సత్యసాయి సంస్థలలోని ప్రతి సభ్యుడు వీటిని నిజాయితీతో ఆచరించి తన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి. జీవితానికి ఇదే లక్ష్యం కావాలి. నూతన సంవత్సరం నాడు మీకు ఆశీస్సులతో ఇది నా సందేశం. మనిషి నిరంతరం ఆనందాన్ని కోరుకుంటాడు. ఆనందాన్ని అనుభవించడం కోసం అతడు దేనినైనా త్యాగం చేస్తాడు. కానీ అతనికి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? మనిషిలోనే స్వతహాగా ఆనందం ఉంది. ఈ సత్యాన్ని గుర్తించకుండా దానికోసం అతడు బయట వస్తువుల్లో వెతుకుతాడు. ఇతరుల మీద ఆధారపడితే దుఃఖమే కలుగుతుంది. కానీ ఆత్మపైన ఆధారపడితే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. బయటి వస్తువుల మీద మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉన్నంత కాలం అతడు ఎన్నడూ నిజమైన ఆనందాన్ని చవిచూడలేడు. బయటి వస్తువుల్లో ఆనందం అన్వేషించటం ఎలా ఉంటుందంటే, దాహం వేసినప్పుడు ఎడారిలో ఎండమావి వెంట పడటం లాంటిదని గుర్తించినప్పుడు అతడు మనస్సుని అంతర్ముఖం చేసి లోని ఆనందాన్ని అనుభవిస్తాడు. గురువు గారు ఈరోజు ప్రారంభించినటువంటి గ్రంథంలో కూడా అతి ముఖ్యమైనటువంటి సందేశం దీనికి సంబంధించిందే మనం ఇప్పటి వరకు విన్నాం. ప్రపంచంలో ఒక పరమసత్యం ఉన్నది. కనిపించే ప్రతి విషయం వెనుకన అదృశ్యంగా ఒక మూలం ఉన్నది. మారుతున్న ప్రతి వస్తువు వెనుక దానికి ఆధారంగా మారనిది ఒకటి ఉన్నది. ఒక చిన్న మర్రి చెట్టు విత్తనంలో కొన్ని లక్షల విత్తనాలతోటి మహావృక్షంగా పెరగగలిగిన అపార శక్తి, పటిమ దాగి ఉన్నాయి. అంటే ప్రతి మర్రి విత్తనంలో ఒక మర్రి చెట్టు ఉన్నదని దాని అర్థం. అనగా ఒక్క గింజ అయితే అది కొన్ని వేల చెట్లు అవుతాయి. మళ్ళీ వాటికి కొన్ని మల్టిపుల్గా ఎన్ని ఉంటాయి అనేది అంచనాకి అందనటువంటి పటిమ ఆ ఒక మర్రి విత్తనంలో ఉన్నది. అట్లాగే దృశ్య ప్రపంచం అడుగున దానికి పునాదిగా అదృశ్య భగవత్ శక్తి ఉన్నది. మారే ప్రతి దాని వెనుకన మారని శాశ్వతుడైన దివ్యుడు ఉన్నాడు. కనుక మనం చేసేటువంటి పనుల వెనుక, మన ఆలోచనల వెనుక కూడా భగవంతుడు ఉన్నాడు. మనకి సంకల్పాలు కల్పించేది ఆయనే. కనుక ఆయన సంకల్పాలు మనకి వస్తున్నాయి కనుక మంచి సంకల్పాలనే మనం ఆచరించాలి. ప్రాపంచికమైన వస్తువులు, ఆస్తులు, ఐశ్వర్యాలతో మనిషి జీవితం నిలుస్తుందని సాధారణంగా నమ్ముతారు. ఇది నిజం కాదు. సత్యస్వరూపుడైన భగవంతుడే మనిషి జీవితం నిలుపుతాడు. ప్రపంచ రంగస్థలం వెనుక నుంచి విశ్వానికి ఆయన దర్శకత్వం వహిస్తాడు. ఆయన హృదయవాసి. మనిషి యొక్క సకల కర్మలకు అధిదైవం అవుతూ తత్ఫలాలను ఇస్తాడు. నీ కర్మఫలాన్ని దైవానికి సమర్పించు. అవ్యయ ఆనంద రూపమైన శాశ్వత వస్తువు అయిన ఆత్మ నీ యందు ఉన్నది. అవ్యయ ఆనంద రూపమైన శాశ్వత వస్తువు అయిన ఆత్మ నీ యందు ఉన్నది. దీన్ని వర్ణించడానికి వీలు లేదు. అవ్యయము. దాని గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి తెలియదు. అశాశ్వతమైన ఇంద్రియ విషయాల నుంచి నీవు పొందగలిగేది అశాశ్వతమైన ఆనందాలే. సత్యం విత్తనం, నైతిక ప్రవర్తన వేరు.
ప్రేమ నీరు, శాంతి పుష్పం, ఇక ఫలమేమో ఆనందం. ఈ ఒక వృక్షము అనుకుంటే విత్తనం దైవం, నైతిక ప్రవర్తన వేరు, ప్రేమ నీరు, శాంతి పుష్పం, ఫలమేమో ఆనందం. ప్రేమ నీలో పొంగి పొర్లి నువ్వు ప్రశాంతుడైన మనిషివి కావాలి. సర్వమునకు సత్యమే మూలము, ఆ సత్యమే దైవము. సత్య వేదిక ముందు నీ అహంకారాన్ని, స్వార్థాన్ని త్యాగం చేసి భక్తితో నీ విధులను నిర్వహించాలి. భక్తి కలిగి ఉండాలి అంటే అహంకారమును, స్వార్థాన్ని త్యాగం చేస్తేనే భక్తి తత్పరత లభిస్తుందని అంతరార్థంగా కూడా ఇందులో ఉన్నది. నీ శరీరాన్ని భగవంతునికి వేణువుగా మార్చు, దాని ద్వారా ఆయన దివ్య సంగీతాన్ని వినిపిస్తారు. దివ్య సంగీతాన్ని భగవంతుడు వినిపించాలంటే వేణువు లోపల ఎలా బోలుగా ఏమీ లేకుండా ఉన్నదో అలాగే అహంకార స్వార్థాలు కనుక త్యాగం చేసినట్లయితే భగవంతుని యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాం. శాంతి ఒక దివ్య లక్షణం. దివ్య లక్షణాలు లేనివాడి గుండెలో అది ఎన్నడూ ఉండదు. పవిత్ర హృదయాలలోనే శాంతి ఉంటుంది. స్వార్థం ఉన్న చోట శాంతి ఉండలేదు. డాబు దర్పాలకు అది ఎంతో దూరం. డాబు దర్పాలు కోరుకుంటే అశాంతి తప్ప శాంతి ఉండదు. స్వార్థం ఎక్కువగా ఉన్నా గానీ శాంతికి దూరం అయిపోతాడు. భక్తులకి అది ఎంతో ప్రకాశించే ఆభరణం. ఈ శాంతి అనేది భక్తులకు ముఖ్యంగా ఉండవలసినటువంటి ఆభరణం వంటి లక్షణం. అందువల్ల మన సంస్థలలో స్వార్థానికి, డాంబికానికి, అహంకారపూరితమైన గర్వానికి, ద్వేష అసూయలకు స్థానం లేదు. ప్రతి వ్యక్తిని కేవలుడైన ఆ భగవంతుని యొక్క బిడ్డగా చూస్తూ అందరూ దివ్య పిత యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం పూనుకోవాలి. ఎవరైనా సంఘంలో చేరవచ్చు, అయితే మన సంస్థల్లో చేరాలంటే దూరంగా దేన్ని పెట్టుకోవాలో చెప్తున్నారు. స్వార్థం దూరం అవ్వాలి, డాంబికము దూరం అవ్వాలి, అహంకారము, గర్వము, ద్వేషము, అసూయ ఇవన్నీ దూరం అయితే సత్యసాయి సంస్థల్లో సభ్యులుగా చేరవచ్చు. నీ సేవా కార్యక్రమాలను నీవు ఏ భావంతో, ఏ దృష్టితో చేస్తున్నావు అన్న దాని మీదనే నీ జీవితాన్ని నీవు ఎట్లా రూపొందించుకుంటావు అన్నది పూర్తిగా ఆధారపడి ఉంది. నీ ఆలోచనల చేత నీ జీవితం నిర్ణయం అవుతుంది. పాపపు ఆలోచనలు రానిస్తే నీవు బాధపడక తప్పదు. పుణ్యాలోచనలతో నీవు ఆత్మానందాన్ని అనుభవిస్తావు. నీవు ఆనందాన్ని అనుభవిస్తావా లేక దుఃఖాన్ని అనుభవిస్తావా అన్నదాన్ని నీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. పుణ్యపు ఆలోచనలు చేస్తే ఆనందం వస్తుంది, ఆలోచన మరొక విధంగా ఉంటే దుఃఖమే లభిస్తుంది. కాబట్టి నిర్ణయం మన చేతిలోనే ఉన్నది అన్నారు స్వామి. సంస్థలో మీలో మీరు విభేదాలకు, పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి. ఐకమత్యంతో పనిచేయండి. దివ్యత్వాన్ని ప్రేమించండి. అవసరం ఉన్న వారికి, అసహాయులకు సేవ చేసి మీ జీవితాన్ని పునీతం చేసుకోండి. భౌతిక ఐశ్వర్యానికి బానిసలు కాకండి. మన సంస్థలలో రాజకీయాలను రానియకండి. సంస్థ పనులను నిర్వహించటానికి ప్రభుత్వం మీద ఆధారపడడం కానీ, వారితో ఏ రకమైన సంబంధం పెట్టుకోవడం కానీ చేయకండి. మీ శక్తి కొలది సంఘాన్ని సేవించండి. మీకు ధనం అవసరమైనప్పుడు మీలో ఇవ్వగలిగిన వారు ముందుకు వచ్చి ధనమిచ్చే బాధ్యతను తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చందా లిస్టును జారీ చేయటమనే చేయకూడని నిందాత్మకమైన పనికి పూనుకోకండి. మళ్ళీ చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చందా లిస్టులను జారీ చేయకూడని నిందాత్మకమైన పనికి పూనుకోకండి. ఈ చందా లిస్టులు తయారు చేయడం అనేది అది నిందాత్మకం అవుతుంది. అటువంటిది పనికి పూనుకోవద్దు. మీ యొక్క భౌతిక, మానసిక శక్తులను సమాజ సేవకు ఉపయోగించడం ద్వారా వాటిని పవిత్రం చేయండి. మన గురువు గారు చెప్తుంటారు, ఆయనకి నేను ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు పంపవద్దు అని చెప్పని. మరి ఆయన ఎన్నో చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఎట్లా వస్తుందంటే స్వామి అలాగే పంపిస్తారు, అందజేస్తారు ఎవరి చేత అయినా. అందుకని
ఆ విశ్వాసం గనక పరమాత్ముడి పైన ఉంచుకున్నప్పుడు మనం ఇటువంటి ఈ చందా లిస్టులు అనేది చేయకూడని పని అర్థమవుతుంది. భగవంతుడు మీ నుండి ఆశించేది ఇది. ప్రాపంచికమైన పేరు ప్రఖ్యాతులకు గౌరవాలకు ఆకర్షితులు కాకండి. మీలో మీరు ఐకమత్యాన్ని సఖ్యతను పెంచుకోండి. ఇష్టానిష్టాలను వదిలేయండి. సమాజ సేవను భగవత్ సేవగా చూడండి. మంచి సమాజ సేవ అనేది భగవంతుడికి చేసే సేవ తప్ప సమాజంలో ఉన్న వాళ్ళు న్యూనతగా ఉన్నారనో పేదలుగా ఉన్నారనో వాళ్ళని ఉద్ధరించడానికి చేస్తున్నాం అనేటువంటి భావన కాకుండా భగవత్ సేవగా భావించాలి. మంచి సేవకుడు కాకుండా ఎవడు నాయకుడు కాలేడు. కింకరుడు కాగా శంకరుడు కాలేడు అనేటువంటి సామెతలాగానే మంచి సేవకుడు కాకుండా ఎవరు నాయకుడు కాలేడు. అధికారం హోదాల వెంట పడకండి. సేవ సత్య అనుష్ఠానాల ద్వారా మీ హృదయాలను విశాలం చేసుకోండి. మీరు ఒకరి నుంచి ఒకరు వేరని భావించుకోకండి. మిమ్మల్ని మీరు వేరు పేర్లతో పిలుచుకోవచ్చును, కానీ మీరంతా వేరు దేహాల్లో ప్రతిఫలిస్తున్న ఒకే ఆత్మ యొక్క రూపాలు. అద్దాన్ని తీసేస్తే ప్రతిబింబం మాయమవుతుంది, కానీ వస్తువు మాత్రం పోదు. ఇది ఇదివరకు కూడా మనం 1-2 సార్లు గురువుగారు ప్రస్తావించారు, గుర్తొస్తుంది. అద్దాన్ని తీసేస్తే ప్రతిబింబం మాయమవుతుంది, కానీ వస్తువు మాత్రం పోదు. అట్లాగే దేహం అనే అద్దాన్ని తొలగించినప్పుడు ప్రతిబింబం మాత్రమే పోతుంది, కానీ ఆత్మ లేక భగవంతుడు పోడు. కనుక ఉపాధిని ప్రాధాన్యం చేసుకోకుండా ఉన్నప్పుడు భగవంతుడు కనపడతాడు. ఉండేది కూడా భగవంతుడే. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడన్న సత్యాన్ని గుర్తించండి. పవిత్ర సేవ మాత్రమే భగవంతుని వద్దకు తీసుకుని వెళుతుంది. సేవ మాత్రమే అనలేదు, పవిత్ర సేవ అంటున్నారు. పవిత్ర సేవ మాత్రమే భగవంతుని వద్దకు తీసుకుని వెళుతుంది. భగవంతుణ్ణి తెలుసుకోవటమే మీ జీవిత ప్రయోజనం. దారిలో సమయం వ్యర్థం చేసుకోవద్దు. లక్ష్యాన్ని చేరేదాకా మీరు సాధన చేస్తూ ఉండండి. పట్టిన పట్టేవో పట్టితివి అనే పద్యం స్వామి చెప్పింది. అల్ప సుఖాల కోసం అమూల్యమైన మానవ జన్మను వ్యర్థం చేసుకోవద్దు. ప్రపంచంలో మీకు ఏ ఆటంకాలు తటస్థపడినప్పటికీ, మీ శరీరానికి ఏమి అయినప్పటికీ భగవదన్వేషణ నుంచి తొలగవద్దు. అందుకోసమే సుప్రకాశమైన బుద్ధి నీకు ఇవ్వబడింది. క్షణికమైన ప్రాపంచిక వస్తువుల వెంటపడి జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం జంతువుల స్థాయికి దిగజారడమే అవుతుంది. భగవంతుని యొక్క ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మీరు పూనుకోవాలి. ఇదే మీ పరమ విధి. ప్రేమాశిస్తులతో బాబా. అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఆ నూతన సంవత్సరం జనవరి 1988 సంవత్సరం జనవరి 1వ తేదీన ఇచ్చినటువంటిది. చాలా ముఖ్యమైనది. అంతేకాక ఈ ప్రతి సంవత్సరం కూడా సమితుల్లో ప్రమాణోత్సవం అని ఒకటి జరుగుతూ ఉంటుందండి. తప్పనిసరిగా ఇది చదివి వినాలి, చదువుకోవాలి అని అనిపిస్తుంది నాకు ఇది చదివిన తరువాత. ఇది తెలియకుండా సేవాదళ సభ్యులుగా చేరినప్పుడు స్వామి మనకి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పూర్తిగా పొందలేకపోతాము. 1988, 1990 నడిమి కాలంలో ప్రశాంతి నిలయంలో భారతదేశ సంస్థల రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహకుల కోసం నిర్వహించిన మార్గదర్శక శిబిరాలను, గైడెన్స్ క్యాంప్స్ ఉద్దేశించి కూడా స్వామి మాట్లాడారు 88-90 సంవత్సరాల్లో. వీటి చేత లభించిన ఉత్తేజం వల్ల సంస్థల కార్యక్రమాలు క్రమంగా పెరిగిపోయాయి. 3 శిబిరాల్లోనూ స్వామి ఉటంకించిన ముఖ్య అంశాలు సంస్థల్లోని సభ్యులందరికీ ప్రాణప్రదం కావలసినవి. వాటిని ఈ క్రింద పొందుపరుస్తున్నాము. ప్రాణప్రదమైనటువంటి విషయాలు వీటిని స్వామి మనకి ఇస్తున్నారు. 1, సేవ మనిషిని సంస్కరించి నిర్దుష్టం చేస్తుంది. సేవ వల్ల లాభాలు ఏమిటి అనుకున్నప్పుడు
సేవ మనిషిని సంస్కరించి నిర్దిష్టం చేస్తుంది. అతని మనోబుద్ధుల శక్తుల్ని ఆవిష్కరిస్తుంది. సేవ మానవీయ లక్షణాలను వ్యక్తీకరించే అవకాశాన్ని కలిగిస్తుంది. చివరకు దివ్యాను దివ్య అనుభవానికి తీసుకొని పోతుంది. సంసార సముద్రాన్ని తరించడానికి అది ఉత్తమోత్తమైన సాధన. తీర్థయాత్రల కన్నా, తపస్సు కన్నా, శాస్త్రాధ్యయనం కన్నా అది ఎక్కువైంది. ప్రపంచానికి నీ సేవ అవసరం లేదు. అది లేకుంటే ప్రపంచమేమీ లేకుండా పోదు. నీ ఔన్నత్యం కోసమే నీవు సేవ చేయాలి. పోగా సమాజానికి సేవ చేస్తున్నానని నీవంటే నీవు సమాజం నుంచి వేరనే భావం కలుగుతుంది. దాంతో నీ సేవల ద్వారా సమాజానికి ఏదో మేలు చేస్తున్నాను అన్న భావంతో అహంకారము సమస్య తటస్థిస్తుంది. అందువల్ల నీవు సమాజం నుంచి వేరు కాదన్న దాన్ని అర్థం చేసుకోవటము, సమాజానికి నీవేది చేసినా అది నీ కోసం చేసుకుంటున్నావన్నది ఎంతో ముఖ్యం. ఎందుకోసం సేవ చేస్తున్నావు అంటే నా కోసమే, నా తృప్తి కోసమే సేవ. ఆ నీటిలో దిగబడిన ఆవుదూడను రక్షించినటువంటి ఒక సాధు పొంగవుడు ఎందుకు దాన్ని రక్షించావు, మేమేమి చేయలేకపోయామంటే అది కాదు, అది నాకు బాధగా ఉంది, నా బాధ పోగొట్టు కోసం నేను ఆ దూడను పైకి లాగాను అన్నది దీనికి సభ్యమైనటువంటి అర్థం. ఆత్మతృప్తి కోసమే నీవు సేవ చేస్తున్నది. 2, నీ యొక్క అన్ని పనులలోనూ 5 డీలను ఆచరించు. ఇది కూడా చాలాసార్లు మన గురువు గారు చెప్పారు. డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్. డెడికేషన్ అర్పణము, డివోషన్ భక్తి, డిసిప్లిన్ క్రమశిక్షణ, డిస్క్రిమినేషన్ విచక్షణ, డిటర్మినేషన్ నిర్ణయాత్మక బుద్ధి. ఇవి మానవ జాతికి చేసే సేవ యొక్క పంచప్రాణాలు. సేవకు పంచప్రాణాలు ఇవి. 3, బుద్ధిని సరిగా వాడటంలో అడ్డం వస్తుంది కాబట్టి ఏ కార్యాన్ని చేస్తున్నప్పటికీ సమర్పించాల్సినది అహంకారము. ఈ అహంకారం ఉంటే బుద్ధి సరిగా పనిచేయదు అని అర్థమవుతుంది. అహంకారాన్ని పెంచి పోషించేవి అష్టమదాలు. అవి విద్య, వర్ణ, మత, ధన, అధికార, హోదా, శరీర సౌందర్యం, యౌవనం, పాండిత్యాలకు సంబంధించి ఉంటాయి ఈ అష్టమదాలు. ఇది కూడా మనం లోగడ సత్సంగాల్లో చాలాసార్లు వచ్చింది. నిజమైన భక్తి అంటే సేవ ద్వారా సర్వవ్యాపకమైన దివ్యత్వాన్ని వ్యాపింపజేయటమే. భక్తి లక్షణం సర్వవ్యాపకమైన దివ్యత్వాన్ని వ్యాపింపజేయటమే. అర్చనము, స్తుతించటము, ధ్యానం చేయటం మాత్రమే కాదు భక్తి అంటే. అహంకారాన్ని పోగొట్టాలి భక్తి అంటే. మనం ప్రశ్న వేసుకోవాలి, మనం భక్తి పరులం అనుకున్నప్పుడు ఎక్కడైనా అహంకారం పడచూపుతోందా అనేది నిరంతర పరిశోధన కూడా ఉండాలి భక్తులము అనుకుంటే. 5, క్రమశిక్షణ మీ జీవితంలో భాగం కావాలి. క్రమశిక్షణ లేకుండా ఏ పనైనా చేయటం అసాధ్యం. ప్రకృతి సమస్తము క్రమశిక్షణతో బద్ధమైనది. అన్ని రాష్ట్రాలలో మీ ఆధ్యాత్మిక సాధనలలోనూ సంస్థలలోనూ క్రమశిక్షణను ఒకే రకంగా పాటించాలి. మీ క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన జనాన్ని మన సంస్థలోకి ఆకర్షించాలి. 6, మంచి చెడు, తప్పు ఒప్పు, మేలు కీడు అన్న వాటిని నీవు నీ మనస్సుతో కాక నీ అంతరాత్మ ఆధారంగా విచక్షణ చేయాలి. సర్వవ్యాపి అయిన ఆత్మ నుంచే అంతరాత్మ వస్తుంది. అంతరాత్మ పైన ఆధారపడితే నీ విచక్షణ నీకు సందేహం కలిగినప్పుడు సరైన సమాధానాలను ఇస్తుంది. ఇక్కడ సాధారణంగా మనసుతోటే జరుగుతాయి. మనకు సామాన్యంగా జరిగేవన్నీ కూడా మనసుతోటే జరుగుతాయి. తప్పులు నిర్ణయించడం ఇదంతా కూడా మనసు చేసే పనే. అయితే అది తొందరపాటు అవుతుంది అంటున్నారు స్వామి. అంతరాత్మను ఆధారంగా చేసుకుని విచక్షణ చేయమంటున్నారు. సర్వవ్యాపి అయిన ఆత్మ నుంచే అంతరాత్మ వస్తుంది. అంతరాత్మ పైన ఆధారపడితే నీ విచక్షణ నీకు సందేహం కలిగినప్పుడు సరైన సమాధానాలను ఇస్తుంది, విచక్షణ ఇస్తుంది. అది శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్న వాటి సముదాయం చేతనే పని అంతా జరుగుతున్నది. దీన్నే కాన్షియస్ చేతన అంటాం.
ఈ చేతన అనగా కాన్షియస్ కు అంతరాత్మ అనగా కాన్షియన్స్ దారి చూపాలి కనుక దారి చూపే లీడరు అంతరాత్మ. అంతరాత్మ మీద ఆధారపడిన విచక్షణ జ్ఞానం నీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. తిరిగి అది నీకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది. కానీ ఆత్మత్యాగాన్ని అలవరుచుకోవడానికి నిశ్చయ బుద్ధి తప్పనిసరి. త్యాగం ఒక్కటే ఆత్మ సాక్షాత్కారం అన్న లక్ష్యానికి చేర్చగలుగుతుంది. 5 డీలు పరస్పరం సంబంధించి ఉన్నవి, దేనికి దాని విడిగా విడిగా కావు. అవి ఒకదానికొకటి పరస్పర సంబంధం ఉన్నది, పరస్పర సహకారాలు అవి 5 కూడా. వాటిని ఆచరిస్తే అవి మనిషిని భగవంతునిగా మార్చగలుగుతాయి. ఒక్కొక్క పాయింట్ 5 పాయింట్లలో కూడా ఒక్కొక్క పాయింట్కి కూడా మనకి పెట్టుకున్నప్పుడు, సమావేశాలు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క గంట డిస్కస్ చేసుకుంటేనే పూర్తిగా అర్థమయ్యేటువంటివి ఈ స్వామి ఇచ్చినటువంటి 5 డీలు కూడా. సేవకు ఐకమత్యం, సఖ్యత అన్నవి మౌలికంగా కావలసినవి. ఐకమత్యంగా సేవ చేయాలి, అందులో సఖ్యతగా సేవ చేయాలి. ఇవి మౌలిక లక్షణాలు. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల, నిర్వ్యాజమైన ప్రేమ, అహంకారం నుంచి విముక్తి అన్న 3 సద్గుణాలు ప్రతి సేవకునికి కావాలి. ఇది సేవకునికి కావాల్సినటువంటి 3 లక్షణాలు కూడా నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటివి ఇచ్చారు ఇక్కడ. పట్టుదల, నిర్వ్యాజమైన ప్రేమ, అహంకారం, ఈ 3 విముక్తి, అహంకారం నుంచి విముక్తి 3 సేవకుని యొక్క సద్గుణాలుగా ప్రకటించబడతాయి. 9, మన అన్ని కార్యాలకు ఆధ్యాత్మికత అన్నది మూలం కావాలి. ఆధ్యాత్మికతనే కానీ మతం కాదన్నది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మతం కాదు, ఆధ్యాత్మికత ఉండాలి. ఏ మతమైనా, అన్ని మతాల్లోనూ అన్ని మతాలకు ఆధ్యాత్మికత అన్నది సాధారణమైన విషయం. నీవు ఆధ్యాత్మికతను అభ్యాసం చేస్తే నీకు దివ్య శక్తి లభిస్తుంది. భగవత్ ప్రేమ ఆధ్యాత్మికతను పునాది. ఈ దివ్యశక్తి లభిస్తుంది ఆధ్యాత్మికత వల్ల అనేది మనకి విద్యార్థి దశ నుంచి కూడా నేర్పవలసినటువంటి అంశమే. వాళ్ళ స్థాయిలో కూడా వాళ్ళకి ఈ ఆరాధన కానీ, మంచి లక్షణాలు అలవాటు చూడడం కానీ, ఆధ్యాత్మికత యొక్క లక్షణాలు చిన్నపిల్లల దగ్గర నుంచి కనుక పెడితే మీకు దివ్యశక్తి వస్తుంది అనే పిల్లల్ని మనం ప్రేరేపించవచ్చు. భగవత్ ప్రేమ ఆధ్యాత్మికతకు పునాది అవుతుంది. 10, సాయి సంస్థను నీదిగా భావించుకోవాలి. నీ సొంత పని ఎంత ముఖ్యమో సంస్థ పని కూడా అంత ముఖ్యం కావాలి. అనేక జన్మలలో సంపాదించుకున్న పుణ్యం వల్ల ఈ సంస్థలలో సేవ చేసే అవకాశం కలిగింది. ఈ సంస్థల ద్వారా పనిచేసి సమాజంలోని వారికి ఆదర్శప్రాయుడవు కావటం నీ జన్మ హక్కు. 11, సంస్థలోని సభ్యుల నడుమన పరస్పర గౌరవం ఉండాలి. కార్యనిర్వాహకులు తాము ఇతరుల కన్నా అధికలము అనుకోకూడదు. నిజానికి అందరూ చురుకైన కార్యకర్తలే. ప్రతివాడు తన శక్తి, నైపుణ్యము, యోగ్యతల కొద్దీ పనిచేయాలి. నీవు కార్యనిర్వాహకునిగా ఉన్నా లేకపోయినా సంస్థను నీవు ప్రేమిస్తూనే ఉండాలి. నాయకుని కావాలని కోరుకోవద్దు. నిజమైన సేవకునివి మాత్రం కావాలి. సేవ మాత్రమే నాయకత్వం వహించే అధికారాన్ని ఇస్తుంది. 12, ప్రశాంతి నిలయానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. కానీ వాళ్ళు సంస్థ నుంచి తమను వేరుగా భావించుకుంటారు. భక్తులందరూ సంస్థలో చేరి దాని కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేయడానికి సంస్థ యొక్క కార్యనిర్వాహకులు, సభ్యులు ప్రయత్నించాలి. మన సంస్థ ప్రపంచవ్యాప్తమైన కుటుంబం. భగవంతుడు కురిపిస్తున్న ఆనందంలో భాగం పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి వారిని సంస్థలోకి స్వాగతించండి. ప్రతి ఒక్కరూ మన సంస్థకే అర్హులే. ఇందాక కూడా ఆత్మ జ్ఞానానికి ఎవరు అర్హులు అంటే అర్హులు కాని వారెవరు అనే ప్రశ్న. అట్లాగే మన సంస్థలోకి అందరినీ స్వాగతించాలి. స్వామి యొక్క సందేశాలని వినిపిస్తూ వారు కూడా స్వామి
అనుగ్రహానికి పాత్రలు అయ్యేటట్టు వరకు చేయటం అనేది ఈ సంస్థలో కార్యనిర్వాహకులకు బాధ్యత అని చెప్తున్నారు స్వామి. పెద్ద ఎత్తున సేవ చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే వాటన్నింటిలో నిర్మలమైన ఆలోచన, నిర్మలమైన హృదయం ఉండటం ఎక్కువ ముఖ్యం. ఇక్కడ సన్నివేశం గుర్తొస్తుందండి. మన నిమిష్ పాండే గారి కంటే ముందున్న ఇందులాల్ షా గారు స్వామి సభలో ఒకసారి ఉన్నప్పుడు బాగా స్వామి శరీర త్యాగానికి ముందుగా మహారాష్ట్ర ఒకసారి వెళ్ళినప్పుడు బాంబే అనుకుంటాను. షా ఏం సేవ చేస్తున్నావు అన్నారు. ఇందులాల్ షా గారేమో స్వామి ఆట పట్టిస్తున్నారా, నేనేం సేవ చేస్తాను, కూర్చుంటే లేవలేకపోతున్నానంటే, సర్వేజన సుఖనోభవంతు అనుకోలేవా, అది సేవ కాదా అన్నారటని అని మనకి సనాతన సారథిలో ఒకసారి రాశారండి. సర్వేజన సుఖనోభవంతు అని మనస్ఫూర్తిగా అన్న కూడా సేవ అవుతుంది. అంటే ఆలోచన అలా ఉండాలి అని. కాబట్టి సేవ పెద్దదా చిన్నదా అనేది కూడా కాదు అనేది కూడా మనకి లోగడ మాట్లాడుకోవడం జరిగింది. అందుకే ఉడతా భక్తి అని కూడా మనకి వచ్చింది. మనం చేసే వాటన్నిటిలో నిర్మలమైన ఆలోచన, నిర్మలమైన హృదయం ఉండటం ఎక్కువ ముఖ్యం. అది ముఖ్యమైనది. నిర్మలమైన హృదయము, ఆలోచన. పరిస్థితులు, వనరులు లభించటం అన్న వాటిని దృష్టిలో ఉంచుకొని సేవను చేపట్టాలి. ఇది కూడా ముఖ్యమైనదే. పరిస్థితులు, వనరులు లభించటం అనే వాటిని దృష్టిలో ఉంచుకొని సేవను చెయ్యాలి. లేక ముందే సేవ నిర్ణయించుకొని వనరులు చేకూర్చడం అనేది కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి అవుతుంది మనకి అంటున్నారు. శాంతి అనేది భగవంతుడు ఇచ్చే కానుక కాదు. అది నీ ఆలోచనల మీద, పనుల మీద ఆధారపడి ఉంటుంది. నీ హృదయంలో అందరి మీద ప్రేమ నిండితే నీవు శాంతిని అనుభవిస్తావు. కాబట్టి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఈ శ్లోకంలో లవ్వాలు సర్వాల వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఫలము శాంతి లభిస్తుంది. ప్రపంచాన్ని మార్చడానికి కీలకం వ్యక్తి మారటం. ఇది మనకి ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఒక ప్రపంచ పటాన్ని చింపి మళ్ళీ అతికించమంటే వెనక మనిషి బొమ్మను చూచి అతికించినటువంటి విద్యార్థి. అలాగే ప్రపంచాన్ని మార్చడానికి కీలకం వ్యక్తి మారటం. వ్యక్తి మారితే ప్రపంచం మారుతుంది. మనిషి తాను మంచివాడు, ఆదర్శప్రాయుడు అయితే ప్రపంచం సుఖ సంతోషాలు పొందుతుంది. ఆధ్యాత్మిక పరిణామం లేకుండా కేవలం ఆర్థిక, సాంఘిక మార్పులు సంతోషాన్ని ఇవ్వవు. అందువల్ల సాయి సంస్థలు తమ అంతిమ లక్ష్యంగా ఆధ్యాత్మిక పరిణామాన్ని ఉంచుకుని ప్రజల యొక్క హృదయాలను మార్చుకోవడం ప్రయత్నించాలి. 16. హృదయ పరిణామానికి త్యాగం ఎంత అవసరం. హృదయ పరిణామానికి త్యాగం ఎంత అవసరం. అలాంటి త్యాగం నీకు సంతోష ఆనందాలను ప్రసాదిస్తుంది. అయితే త్యాగం చేయాల్సింది ఆస్తిని, నీ వస్తువులను, ధనాన్ని కాదు. త్యజించాల్సింది కోరికను, క్రోధాన్ని, లోభాన్ని, వాటిని త్యజించాలి. కోరిక భక్తిని, క్రోధం విజ్ఞతను, లోభం తన పనిని నాశనం చేయటమే దీనికి హేతువు. కోరిక వల్ల భక్తి పోతుందంటున్నారు. క్రోధం వస్తే అసలు విజ్ఞతే ఉండదు. లోభం పనిని నాశనం చేస్తుంది. కాబట్టి వీటిని త్యాగం చేసుకోమని చెప్తున్నారు. ప్రచారం చేయడం కాదు, విలువలను ఆచరించడం అవసరం. ఆచరించి చెప్పడం. మనం చెప్పింది చేస్తేనే సమాజం మీద ఉద్దేశించిన ప్రభావం పడుతుంది. మనం ఏమైతే మంచి ఉద్దేశంతో ఉన్నామో అది సమాజం మీద మంచిదిగా ఉండాలంటే చేసి చూపించాలి. అవతల ప్రచారం చేయడానికి ప్రయత్నించే ముందు నీలో భక్తిని గాఢంగా నాటుకో. అట్లా కాకపోతే అనేక రకాల దుష్ఫలితాలు కలుగుతాయి. చిన్న విషయంలోనే రామకృష్ణ పరమహంస తాను ఒక తీపి పదార్థాలు మానమని సలహా చెప్పమంటే 15 రోజులు ఆయన ఆచరించుకొని అప్పుడు సలహా చెప్పాడని మనకి రామకృష్ణ చరిత్రలో ఉన్నది, పరమహంస చరిత్రలో. సమస్త కార్యకలాపాలను లోకం నిశ్చితంగా చూస్తున్నది. అందువల్ల సంస్థల సభ్యులు తమ బహిరంగ జీవితాలలోనూ వ్యక్తిగత జీవితాలలోనూ ఉచితంగా ప్రవర్తించాలి. సాయంత్రం ఇంక టైం ఉందండి, అది గడి చదవండి సార్, చదవండి.
ఉచిత ప్రవర్తన కావాలి. సంస్థల సభ్యులు తమ బహిరంగ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలో కూడా ఉచితంగా ప్రవర్తించాలి. పైనుంచి కింది దాకా సంస్థ యొక్క అన్ని శాఖల నడుమ సంస్థ సభ్యులందరికీ స్పష్టంగాను తగినట్లుగాను సమాచారం అందించబడాలి. సేవ యొక్క స్థాయి పెంచుకోవడం కోసం పరస్పరం నిరంతరంగా సంప్రదింపులు జరుగుతూ ఉండాలి. సంస్థల యొక్క వెన్నెముక సేవయే. నిస్వార్థంగా ప్రేమతో చేసే సేవ ద్వారా దివ్య ఆనందాన్ని అనుభవించగలుగుతావు. 19. సంస్థల ద్వారా చేసే సేవల వల్ల నీకు దైవ ప్రేమ లభిస్తుంది. అది నీకు నిర్భీకత్వం, నిస్వార్థత, అందరి మీద నిర్మల ప్రేమ అన్న 3 లాభాలను ఇస్తుంది. సంస్థల ద్వారా చేసే సేవల వల్ల మనకు 3 లాభాలు ఉన్నాయి. అవి దైవ ప్రేమ వస్తుంది, నిర్భయత్వం వస్తుంది, ఎందుకంటే రుజు ప్రవర్తన వల్ల నిర్భయత్వం వస్తుంది. అలాగే నిస్వార్థత అనేది అలవడుతుంది. అందరి మీద నిర్మలమైన ప్రేమ వస్తుంది సేవ ద్వారా. స్థాయికి నీ నుంచి ఏ సేవ అక్కర్లేదు. నీవు సేవ చేసినా చేయకపోయినా ఆయన ఉద్యమం సాగిపోతూనే ఉంటుంది. నీ సేవల వల్ల నాకు వచ్చేదేమీ లేదు. నీవు సేవ చేయకపోతే కూడా నాకు పోయేదేమీ లేదు. నష్టం గాని లాభం గాని రెండూ నీకే. ఉద్యమంలో పాల్గొంటే నీకు వచ్చేది దైవానుగ్రహం, సంతోషానందాలు, ఈ 2 వస్తాయి. నీ దారిలో లభించిన మహద అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అంకిత భావంతో చేసిన సేవ ద్వారా నీవు జీవితాన్ని పవిత్రీకరించుకో. భగవంతుని చేతనే స్వయంగా ప్రజ్వలింపబడిన ఈ ప్రోత్సాహాగ్నిని సాయి సేవకులు ప్రవృద్ధమానం చేసుకొని దేశం యొక్క మూల మూలలకు తమ చేతల చేత మాటల చేత స్వామి సందేశాన్ని వ్యాపింపజేశారు. 1926లో అవతరణం జరిగాక ఆంధ్రప్రదేశ్లోని ఒక కుగ్రామం నుంచి మొదలైన ఈ పరివర్తన పవనాలు వారి 60వ జన్మదినం నాటికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాలకు చేరాయి. ఈ పరివర్తన పవనాలు మనిషిని భౌతిక దృష్టి నుంచి మళ్లించి ఆత్మవైపుకి జాగృతం చేసేటటువంటివి. ఈ పవనాలు ప్రతి వ్యక్తిలోనూ దయాగుణాన్ని నింపుతూ ఇతరుల కోసం బ్రతికేటట్లుగా చేస్తూ భగవంతుని కోసం జీవించటానికి ప్రేరణ కలిగించేటటువంటివి. ఈ పరివర్తన పవనాలు శిశువులను సత్యలము కలిగిన స్త్రీ పురుషులుగా మారుస్తూ వారి చుట్టూతా ఉండే సమాజంలో సౌశీల్య విప్లవాన్ని తేగలిగేవి అని ఈ 20 పాయింట్లతోటి గైడ్ లైన్స్ అన్ని కూడా సంస్థలకు స్వామి 88-90 మధ్యకాలంలో అందజేసినటువంటి సూత్రాలండి. సాయిరాం ఆపేనా? సాయిరాం సార్, సాయిరాం అండి. సాయిరాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి, గురువు గారికి మరల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వింటున్న అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. సాయిరాం అండి. అందరికీ సాయిరాం.